ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటది? నేనైతే పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని? ఇంతకుముందు అన్నీ చూసినాము. ఇప్పుడు ఉండే వాళ్ళ వల్ల మేము ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి బతున్నాము. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడం వల్ల మాకి అక్కడ ఏమన్నా జాబ్స్ కానీ అవన్నీ ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గా అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు రాజకీయాలు అన్ని చూసేసాం ఆల్రెడీ. ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆయన రాజకీయం ఎలా ఉంటుందో చూస్తే తెలుస్తుంది కదా అని. ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ లో? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంతే. అంటే పొలిటికల్ పరంగా. పొలిటికల్ పరంగా ఆయన మాటలు బాగుంటాయి, స్పీచింగ్ బాగుంటుంది, మోటివేషన్గా ఉంటాయి. కొంచెం ఏదైనా కొంచెం ఆయన చెప్తే ఏదో నిజం చెప్పినట్లే జరిగేది చెప్పేటట్లు ఉంటుంది అంతే. మరి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులతో వస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? పొత్తుతో వస్తే మేలే, సింగిల్గా వస్తే తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొంచెం పొత్తు కలుపుకోవడం వల్ల కొంచెం ఆయనకు బలం ఏర్పడుతుందని నా ఉద్దేశం అంతే. సో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ చూసుకుంటే లక్షల్లో వస్తున్నారు, ఓట్ల రూపంలో ఎందుకు రావట్లేదు? అది ఇంతకుముందు చిరంజీవి విషయంలో కూడా అదే జరిగింది కదా. అదంతే, పొలిటికలే, ఫ్యాన్సే. ఆ ఫ్యాన్సే పొలిటికల్ గా మారితే ఖచ్చితంగా ఆయన వస్తారు అంతే. మరి ఈసారి అయినా కానీ ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉండొచ్చు, అది జనం మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది అంతే. మరి ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన ఎలా అనిపించింది? అదే ఆయన వల్లే ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం హైదరాబాద్. ఆయన డెవలప్మెంట్ ఏం లేదు. మన నుంచి ఆయన ఒక 5 రూపాయలు ఆస్తి ఇచ్చి మన దగ్గర నుంచి ఒక 100 రూపాయలు 150 అంతకు మించే కొట్టేస్తున్నాడు. కాబట్టి ఏం చేయలేము, ఆయన గురించి మాట్లాడలేము కూడా. సంక్షేమ పథకాలు అంటున్నారు. పథకాలు అంటున్నాయి, ఆయన చెప్పే పథకాలు వేరు, ఇచ్చే పథకాలు వేరు, మన నుంచి తీసుకునే పథకాలు వేరు అంతే. ఐటీ పరంగా ఎంతవరకు డెవలప్ అయింది? ఇంకా అంతకుమించి నేను మాట్లాడలేను, సారీ. ఐటీ మినిస్టర్ గురించి ఏం తెలియదు, సారీ, ఏమనుకోలేదు. మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తా అన్నారు కదా, చేశారా? చేయలేదు కదా, ఇంకా డెవలప్ అవుతుంది. ఆయన బ్రాండ్స్ బయటకు వస్తున్నాయి కదా, అమ్ముతున్నారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నాయి, తాగుతున్నారు, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎత్తేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ బ్రాండ్ పేర్లు పెరుగుతున్నాయి, కానీ ఆయన చెప్పిన విధానం ఏం పెరగట్లేదు. అందుకు మరి వై నాట్ 175 అంటున్నాడు కదా. అంత సినిమా లేదనుకుంటున్నా, సారీ. సో మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతే ఎలాంటి మార్పులు వస్తాయి? మార్పులు అనేది మనం చూడాల్సినది. ఆయన చెప్పినవన్నీ జరిగితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. పదవి లేకపోయినా ఇప్పుడు జనాలకు హెల్ప్ చేస్తున్నాడు కదా, మళ్ళీ పదవి ఉంటే ఇంకా హెల్ప్ చేయగలడు, ఇంకా కొంచెం డెవలప్మెంట్ కానీ జరగవచ్చు. అందుకు మనకు రాజధాని లేదు, మాకి ఆ రాజధాని వస్తుందని చెప్పి ఒక పెద్ద ఆశ ఆయన వస్తే అంతే. మరి ఒక మాటలో ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.